బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీవీకే పార్టీపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో విజయ్ గెలుపుతో పోల్చి నా గురించి మాట్లాడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన టీవీకేతో జనసేన పార్టీని పోల్చొద్దు అంటూ చెప్పుకొచ్చారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తమిళనాడు విజయ్తో నాకు పోలికేంటి అంటూ చెప్పుకొచ్చారు. ఆయన నేను ముఖ్యమంత్రి అవ్వడం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆయన తమిళనాడు పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత 10 ఏళ్లు కష్టపడ్డానన్నారు. ఆయన రౌడీని ఎదిరించి నిలబడ్డాను. 2019 ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నానంటూ చెప్పుకొచ్చారు జనసేనాని. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనూ ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం. రైట్, అది టీవీకే విజయం తర్వాత ఆ అంశానికి సంబంధించి జనసేన మీద చాలా ట్రోల్స్ అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోలింగ్స్ వచ్చాయి అండ్ చాలా టెక్స్ట్ మెసేజెస్ ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా వేదికగా కనిపించాయి. సో ఈ క్రమంలోనే అదే అంశాన్ని ప్రస్తావించారు జనసేనాని పవన్ కళ్యాణ్. పక్క రాష్ట్రంలో విజయం రాకని మీరు కూడా ఇలా చేసి ఉండాల్సిందని చెప్పి చాలామంది నాకు మెసేజ్లు పంపించారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ అంశానికి సంబంధించి. అంటే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారంటే కనుక ఏ స్థాయిలో అక్కడ ఉధృతంగా మెసేజ్లు వచ్చుంటాయి, ఉధృతంగా సోషల్ మీడియా ఏ విధంగా ట్రోల్ అయి ఉంటుంది జనసేనకు సంబంధించి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా అనేది అర్థం చేసుకోవచ్చు. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అసలు ఈ విషయం పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనుకున్న తరుణంలో ఆయన ప్రస్తావించారు. అండ్ దీని నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ ఉంది ఏపీలో? అంటే ప్రస్తావన ఆయన ప్రస్తావించడం కాదు, ప్రస్తావనకి తీసుకుని వచ్చారు. సోషల్ మీడియా జరుగుతున్న అతని మీద వస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో విస్తారాజ్యంగా పవన్ కళ్యాణ్ మీద పెడుతున్న వార్తలు కావచ్చు. ఎందుకంటే పొరుగు రాష్ట్రంలో విజయ్ కరెక్ట్గా 2 సంవత్సరాల ముందు పార్టీ స్థాపించారు. 6 నెలల ముందు తన ప్రచార కార్యక్రమాన్ని తీసుకున్నారు. వెంటనే ఎక్కడికక్కడ నడపాలనే ప్రయత్నం చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయారు. ఇదే విషయం మీదనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా మొత్తం కూడా పలు రకాలుగా విమర్శలు చేశారు. తర్వాత ఆయన ఎంతవరకు ట్రోలింగ్ చేయాలో ఆ విధంగా ట్రోలింగ్ చేసిన పరిస్థితి. సో ఆ ట్రోలింగ్ ని ఈ రోజు కాస్త ఆయనకి హెల్త్ బాగాలేక ఒక 4 రోజులు ఉండిన తర్వాత ఈ రోజు విజయవాడకు వచ్చారు. తర్వాత గుంటూరు జరిగిన మీటింగ్ లో ఆయన ఇష్టాన్ని తనకు తానే ప్రస్తావించిన పరిస్థితి. ఇటీవల అయితే కొంత కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు సజ్జన్. పక్క రాష్ట్రంలో ఒక వ్యక్తి పార్టీ పెట్టి వెంటనే ముఖ్యమంత్రి అయ్యారు. ఊర్లో పెళ్లికి కుక్కల అడవిలాగా అందరూ నా మీద పడుతున్నారు, నాకు చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, నన్ను అప్పుడే సింగిల్ గా పోటీ చేయాలని. మరి నేను సింగిల్ గా పోటీ చేస్తే నన్ను 2 స్థానాల్లో ఓడించారు. తర్వాత అప్పుడు ఎవరు నిలబడ్డారు, నా వెనకాల నుంచి అందరూ వెళ్ళిపోయారు కదా, మరి ఆ రోజు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. అంటే ప్రధానంగా జనసేనలో కూడా కొంతమంది ఈ వ్యాఖ్యలు చేశారు. మా పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు, మా పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా పోటీ చేస్తుంటే విజయలాగా తను కూడా ఒక శక్తిలాగా ఎదుగుండేవాడు అని వాళ్ళు కూడా చెప్పడంతో ఆయన కొంత
దాని మీద రియాక్ట్ కావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. నేను అయితే ఆయన ఒక మాట కూడా చెప్పారు, నేను సీఎం అవ్వడం కోసం రాజకీయాల్లోకి రాలేదు, గుండాలను ఎదుర్కొనే దానికోసం వచ్చాను. తర్వాత తమిళనాడు పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. పార్టీ పెట్టిన తర్వాత 10 ఏళ్ళు కష్టపడ్డాను, రౌడీలను ఎదిరించాను. 2019లో ఒంటరిగా పోటీ చేస్తే నన్ను ఎవరు పట్టించుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పొత్తు పెట్టుకున్నాను చెప్తే, కనీసం నేను 2 దగ్గర నిలబడితే నన్ను 2 దగ్గర కూడా ఓడగొట్టారు కదా అనే అంశాన్ని ఆయన క్లియర్ గా చెప్పకనే చెప్పారు. అంటే మీరు మీకోసం నేను నిలబడి నేను పొత్తులు పెట్టుకుని ఇంకోటి వ్యవస్థను నడిపి మీ చేత నేను తిట్టు జనాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. కానీ తమిళనాడు రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు, మీరు దీన్ని పోల్చొద్దు అని చెప్పి ఆయన మాట్లాడిన ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ఆహారం మీద ఆయన కొంత జరిగిన ట్రోలింగ్, విపరీతమైన ట్రోలింగ్ జరిగింది పవన్ కళ్యాణ్ మీద. ఆ ట్రోలింగ్ ని ఆయన తట్టుకోలేకపోయారు. ఆ విషయాన్నే ఆయన ఓపెన్ గా చెప్పే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది సత్యం. ఓకే, అంటే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం కారణంగా అంటే జనసేనకు సంబంధించి తాను మరి ముఖ్యంగా విజయం తర్వాత జనసేన సెంటర్గా లేకపోతే జనసేన నేతలు కావచ్చు, ఇన్ఫాక్ట్ జన సైనికులే కొంతమంది రియాక్ట్ అయ్యారు, మనకు కూడా ఇలా చేయాల్సి ఉండిందేమో అనే అర్థం వచ్చేలా. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చినట్టు అనుకోవచ్చా? అంటే ఇక్కడ మీరు ఇంకా ఆలోచించద్దు, దిస్ ఈజ్ వాట్ ద వే, మనం ఇలా ఉన్నాం, ఇలా ఎదిగాం, ఇక్కడి నుంచి ఇలా వెళ్లాల్సి ఉంటుందని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చినట్ట క్యాడర్కి. అంతేగా ఆయన క్లియర్ గా మొదటి నుంచి చెప్తున్నాడుగా. అంటే 2019లో ఆయన సింగిల్ గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, పొత్తులు పెట్టుకున్న తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒకటే చెప్తూ వస్తున్నారు, మనం ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు అంటే ఇంకొక 3 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, నేను దానికి సహకారం ఇస్తాను, మీరు ఏమనుకున్నా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. అక్కడే కొంత ఫ్యాన్స్ కి లేకపోతే ఆయన అభిమానులకి, అక్కడ ఉన్న నేతలకి పవన్ కళ్యాణ్ పట్ల, అంటే మామూలుగా ఎవరైనా ఒక పార్టీ పెడితే రాజ్యాధికారం కోసం ఫైట్ చేస్తారు, ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, తన క్యాడర్ని కాపాడుకోవాలనుకుంటారు, తర్వాత తన దగ్గర ఉన్న వ్యక్తుల్ని ఇది చేస్తారనే నమ్మకంతోనే ఒక నాయకుడు వెంట తిరుగుతాం. కానీ మా నాయకుడు వేరే పార్టీని భుజాల మోస్తున్నాడు అనేది పార్టీలో అంతర్గతంగా కొంత చర్చ జరుగుతుంది. అందులో విజయ్ ఒక్కసారిగా నేరుగా పార్టీ పెట్టడం, వెంటనే ఆయన ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళిపోవడం, ముఖ్యమంత్రిగా కూర్చోవడం, దీంతో ఆ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కూడా కొంత ఈ వ్యవహారాన్ని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయారు. కొంత మెసేజ్ల రూపంలో కావచ్చు, అది ట్రోల్ జరిగే పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత జరిగాయి. సో దీంతో ఆయన కొంత హట్ అయినట్టుగానే కనపడుతుంది. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిలాగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. దీంట్లో చాలా మంది కూడా అంటే ఇటు వైసీపీ క్యాడర్ కావచ్చు, లేకపోతే పవన్ వ్యతిరేకించే క్యాడర్ మొత్తం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం వెనకాల ఈ వ్యవహారాన్ని ఆయన స్పందించిన పరిస్థితిగా మనం చూడాలి సచిన్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటు గత కొద్ది రోజులుగా అంటే తమిళనాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి జనసేన సెంట్రిక్గా పవన్ కళ్యాణ్ టార్గెట్గా జరుగుతున్న ట్రోలింగ్కి సంబంధించి రియాక్ట్ అయ్యారు. దాని మీద క్లారిటీ ఇచ్చారు. టీవీకే పార్టీతో కంపారిజన్ నాకేంటి అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. టీవీకే పార్టీపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ ఇండైరెక్ట్ వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవాలి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. టీవీకే పార్టీపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండైరెక్ట్గా తమిళనాడులో విజయ్ గెలుపుతో పోల్చి నా గురించి మాట్లాడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన టీవీకేతో జనసేన పార్టీని పోల్చొద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ తమిళనాడు విజయ్తో నాకు పోలికేంటి అని అన్నారు. ఆయన నేను ముఖ్యమంత్రి అవ్వడం కోసం రాజకీయాలకి రాలేదు, తమిళనాడు పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు అంటూ క్యాడర్కు చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టిన తర్వాత 10 ఏళ్ళు కష్టపడ్డాను, రౌడీని ఎదిరించి నిలబడ్డాను. దాంతోపాటు 2019లో ఒంటరిగా పోటీ చేస్తే కలిపి ఓడించారు. అంతేకాదు నాయకులు అనేవాళ్ళు వెళ్ళిపోయారు పార్టీ నుంచి, పారిపోయారు పార్టీ నుంచి, ఏపీ పరిస్థితులు వేరు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు
అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU